పక్కగా వెళ్ళిపోయాడు. ఒక యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత వచ్చాడు సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి రాయబడుచుంది. వాడు పడి ఉన్న చోటుని చూచి దగ్గరకు పోయి హత్తుకుని గాయాలకు నూనె రాసి పరామర్శించి పూటకోళ్ళు వాని ఇంటి దగ్గర పెట్టి ఒక లాడ్జిలో పెట్టి, నువ్వు చూస్తూ ఉండు, నేను మరలా వస్తాను. ఇక్కడ మన యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క సత్క్రియ అనేది కనబడాలి. కనబడితేనే అక్కడ అంటున్నాడు, నీ వల్ల తండ్రి మహిమపరచబడతాడు అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలంటే నీ ద్వారా తండ్రి మహిమపరచబడాలి. నీలో ఉన్న వెలుగు అనేక మందికి ఏం చేయాలంటే వెలుగునివ్వాలి. నీలో ఉన్న వెలుగు అనేక మందికి వెలుగునివ్వాలి తప్ప నీలో ఉన్న వెలుగు అనేక మందిని బ్లాస్ట్ చేయకూడదు. ఏంటంట పేల్చకూడదు వాళ్ళని. నువ్వు కొవ్వొత్తు అనుకోండి ఇంకో కొవ్వొత్తుని ఏం చేయాలి? వెలిగించాలి. నువ్వు కొవ్వొత్తుగా ఉండి బాంబుని అంటించకూడదు. దేనంట బాంబును, నారబాంబు ఉంటుంది కదా, దాన్ని అంటించకూడదు. అంటించామనుకోండి పేలిపోతుంది. మనం ఎలాగ ఉన్నామంటే ఎదుటి వాళ్ళని పేల్చే వాళ్ళగా ఉన్నాం తప్ప ఎదుటి వాళ్ళని వెలుగునిచ్చేవారుగా ఎంత మాత్రం కూడా లేం. ఆరిపోతున్నాం. ఆరిపోతే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఆరిపోతే నువ్వు దేవుని యొక్క మహిమార్థంగా నువ్వు జీవించలేదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి కూడా చేయలేవంటే దేవుని యొక్క వాక్యములో నిలవాలి. నువ్వు దేవుని యొక్క వాక్యంలో నిలిస్తేనే మంచి క్రియ అనేది కనబడుతుంది. దాని వల్ల తండ్రి మహిమపరచబడ్డాడు. ఆ లూకా సువార్త 19:10:33లో ఆ సమరయుడి వల్ల ఎవరు మహిమపరచబడ్డారంటే దేవుడు